అవి బహుశా ఆవిడికి తెలిసే ఉండొచ్చు. సరే అయితే నేను వెళ్తున్నాను. ఏయ్ మరి నా మామూలు? ఏయ్, ఇంత టెన్షన్లో కూడా మామూలు కావాలా? మనకి టెన్షన్ మామూలేగా. ఇది మాత్రం మామూలు కాదు. అదేంటి మేడం, అపాయింట్మెంట్ కోసం వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. సార్ బిజీలో ఉన్నట్టున్నారు మేడం. అవును సార్, బిజీలో ఉన్నారు. మీరు తీసుకోండి మేడం. అక్కర్లేదు మేడం. మా సార్కి అకౌంట్ సెటిల్మెంట్స్ మీటింగ్స్ ఉన్నాయట. చంద్రమౌళి గారు పోయారు కదా, ఆయన ఇన్సూరెన్స్ లాంటి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలట. అందుకని ఎప్పుడు ఇస్తారో చెప్పారా? ఈ వారం కుదరదన్నారు సార్. మా మేడం వచ్చారని చెప్పావా? స్వరాజ్యం, అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్దాం పదండి. అలాగే మేడం, ఇదే విషయం వెళ్ళి మీ బాస్కి చెప్పండి. సుభాష్, ఇవాళ చికెన్ కర్రీ సూపర్ ఉంది కదా? అవునమ్మా. అమ్మయ్య, కొడితే కొట్టింది, కట్టేస్తే కట్టేసింది. చికెన్ కర్రీ పెడుతుంది, ఈ రోజు కుమ్మేస్తా. ఏటలా కుక్కునా? అంకుల్ కి రైస్ వడ్డించు. అంకులా? వాడేవాడు? ఏట్రా అటు సోతున్నా? నువ్వు నాకు తమ్ముళ్ళంటోడువని నిన్న అంకులు అన్నాను. ఏ అనకూడదా? అబ్బే, అదేం లేదండి, ఎట్లయినా పిలవచ్చు. దొంగని దొంగలా చూడకుండా చుట్టంలో చికెన్ కూర వండి పెడుతున్నారు, అది చాలండి. బాలేవాడివిరా, ఈ మాత్రం దానికే సెంటిమెంట్ ఫీల్ అయిపోయి కంటి తడి పెట్టుకుంటాయట్టగా. ముందు ముందు సెంటిమెంట్ సీన్లతో బోర్ నేడవాల్సి వస్తుందిరా. ఇదిగో అమ్మడు, త్వరగా వడ్డించు, అంకుల్ తినేస్తాడు. రెడీ అమ్మా. తిను. మగ మాట పడకుండా బాగా తిను. తిను. అట్టాగే అమ్మ, నాని విజి తిని 3 నెలలు అవుతుంది, నాలుక చప్పబడిపోయింది. తిను. మంట మంట మంట, కారం మంట, కారం, నీళ్లు నీళ్లు, అబ్బా అబ్బా, మంట మంట, అబ్బా అబ్బా. అమ్మా, ఇది కోడుకునేనా? మంటెత్తిపోతుంది. నా కళ్ళల్లో కారం కొడదామని చూసినోడికి కారం ఎట్టకుండా హల్వాలు, బాదం పిస్తాలు, బందర్ లడ్డూలు ఎడతాననుకున్నావేట్రా? తిను, మొత్తం తిను, తిను. అబ్బా, మంట మంట, నీళ్లు నీళ్లు నీళ్లు. అమ్మా, నీ దండం పెడతా అమ్మా, నీళ్ళు అమ్మా. అమ్మడు, ఆ జగ్గులో ఉన్న వాటర్ అంతా ఇవ్వు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,